తెలియజేస్తూ మీరు మీ పనితీరును బట్టి మీరు గట్టిగా పనిచేస్తే 6 నెలల్లో మరీ మీకు ఉన్నత పదవిని ఇంకా పెద్ద పదవిని అప్పచెప్తూ పెద్ద బాధ్యతలను అప్పచెప్తూ ఈ ఉద్యమాన్ని మీ ముందుకు తీసుకుపోయి ఈ టోటల్ నాగోలు ఎల్బీ నగర్ ఈ ఏరియాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత మీ టీము మీద ఈ రోజు నుంచి పెడుతూ ఇలా మీకు మరొకసారి వివిధ హోదాల్లో ఎన్నికైనటువంటి మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ. రాష్ట్ర నాయకుడు గోద వరుణ్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. బీసీ సంక్షేమ శాఖ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, గణేష్ అన్న గారికి, బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచెర్ల శ్రీనివాస్ ముదిరాజ్ గారికి, శ్యామన్న గారికి, విక్రమన్న గారికి మరియు భాస్కర్ అన్న గారికి నమస్కారాలు. ఈ పత్రికా విలేకరులకు మరియు నా సోదరులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను బీసీ సంక్షేమ సంఘం ద్వారా చేస్తున్న బీసీల హక్కుల కొరకు బీసీల అధ్యక్షత వహిస్తున్నటువంటి కుల్కచెర్ల శ్రీనివాస్ ముదిరాజ్ గారికి, నాతో పాటు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి పెద్దలు బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ అన్న కుందారం గణేశ్చారి గారికి, అదేవిధంగా బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు మిత్రుడు కనకల శ్యామ్ కుర్మ గారికి, అదేవిధంగా బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు మిత్రుడు తాటికొండ విక్రమ్ గౌడ్ గారికి, అదేవిధంగా యువ నాయకుడు బీసీ ఉద్యమంలోకి ఎంతో కమిట్మెంట్తో అడుగు పెడుతున్నటువంటి మీ అందరి అభిమాన నాయకుడు గోద అరుణ్ గౌడ్ గారికి, అదేవిధంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిత్రుడు గూడూరు భాస్కర్ మేరు గారికి, ఇప్పటిదాకా పాట పాడినటువంటి మా తమ్ముడు డప్పు స్వామి గారికి, అదేవిధంగా బ్రహ్మచారి గారికి, శ్రీనివాచారి గారికి, ముఖ్యంగా గౌరవ పాత్రికేయ సోదరులు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా వీడియోగ్రాఫర్ మిత్రులకు అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ జేజేలు. ఈరోజు ప్రధానంగా అన్ని విషయాలు అందరు మాట్లాడారు. నిజంగా తెలంగాణలో గత 11 సంవత్సరాల అగ్రకుల పాలన చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ కంటే గత ఉమ్మడి రాష్ట్రమే మేలనిపిస్తుంది. ఇప్పుడున్న ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ కంటే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మేలనిపిస్తుంది. ఎవరికి? బీసీలకు. ఎందుకంటే గత 11 సంవత్సరాలుగా 60% జనాభా ఉన్న బీసీలకు ఈ అగ్రకుల ప్రభుత్వాలు ఒక్క స్కీమ్ కూడా ప్రవేశపెట్టలే. బీసీల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోకపోని గత ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి స్కీములను ఎత్తివేయడానికి కుట్రలు చేస్తున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్. ఫీజుల రియంబర్స్మెంట్ స్కీము మనం పోరాటం చేసి పేద విద్యార్థులు కూడా, పూరి గుడిసెలో పుట్టిన ప్రతి పేద బిడ్డ కూడా ఇవాళ ఉన్నత చదువులు చదవాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, ఎస్పీలు కావాలి, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి, పెద్ద పెద్ద చదువులు చదువుకొని ప్రపంచాన్ని శాసించాలి అని చెప్పి ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమును అప్పుడు 2008లో
అప్పుడున్నటువంటి స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో పోరాడి ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ను పెట్టించుకున్నాం. ఇవాళ ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ ఎక్కడుంది? ఇవాళ ఫీజుల రియంబర్స్మెంట్కు 1,00,000 నిబంధనలు పెట్టి దానికి పొమ్మన లేక పొగబెట్టి ఫీజుల రియంబర్స్మెంట్ రద్దు చేస్తున్నామని చెప్పే ధైర్యం లేని విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్ గారు, బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గూడూరు భాస్కర్ మీరు గారు, అదేవిధంగా మరో బీసీ యువ నాయకులు గోద వరుణ్ గౌడ్ గారు, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థి యువజనులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యార్థుల సమస్యల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక చర్యల పైన ఇప్పటికే చాలా సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాం. ఈ పోరాటంలో భాగంగా ఫీజుల రియంబర్స్మెంట్ అనేటటువంటిది ఈరోజు కీలకమైన ముఖ్యమైనటువంటి అంశం. ఈ ఫీజుల రియంబర్స్మెంట్ మీద మరి రాష్ట్ర ప్రభుత్వం నాంచివేత ధోరణి కొనసాగిస్తా ఉన్నది. ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా విద్యార్థులందరూ కూడా ఫీజుల రియంబర్స్మెంట్ ఇస్తుంది ప్రభుత్వం. మరి ఫీజుల రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి ప్రభుత్వం కొన్ని వర్గాల విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేసి, ఈరోజు బీసీ విద్యార్థులు ఉన్నటువంటి విద్యార్థులకు, ఈరోజు ఇంజనీరింగ్ చదివేటటువంటి విద్యార్థులకు కానీ, వృత్తి విద్య కోర్సులు చదివేటటువంటి విద్యార్థులకు కానీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మా లాంటి చదివేటటువంటి విద్యార్థులకు ఈరోజు ప్రభుత్వం పూర్తి ఫీజు చేయకపోవడం, మరి ప్రభుత్వం ఈరోజు విద్యార్థి వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది. ఈరోజు విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈరోజు బీసీ సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తా ఉన్నాం? ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదివేటటువంటి విద్యార్థులకు ఎంత ఫీజు ఉందో ఆ ఫీజు మొత్తం ప్రభుత్వమే భరించాలని చెప్పి ఈరోజు మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బి ఫార్మసీ, అదేవిధంగా ఎంబీఏ, ఎంసీఏ, అదేవిధంగా మెడిసిన్ చదివేటటువంటి విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేయడం అని చెప్పి ఈరోజు ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నాం? ఆ రోజు మేమందరం కూడా పోరాటం చేసి 2008లో మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంతో, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అమలు చేయించాం. ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అమలు చేసినప్పుడు ఆ రోజు సాచురేషన్ పద్ధతిలో పూర్తి ఫీజులు చెల్లిస్తామని చెప్పినటువంటి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం మరి రాను మరి రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల రియంబర్స్మెంట్ మీద కోతలు విధిస్తూ వస్తా ఉన్నది. అందుకే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మనం డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎంత ఫీజు ఉందో అంత ఫీజు విద్యార్థులకు చెల్లించండి. ఈ రోజు విద్యార్థుల చదువు మీద పెట్టేటటువంటి ఫీజులు విద్యార్థుల భరోసాగా, రేపు విద్యార్థుల పెట్టుబడిగా పరిగణించాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్స్ ఉందో పిల్లలు చదువుకుంటారో, ఇంటర్మీడియట్, డిగ్రీ, అదేవిధంగా అనేక వృత్తి విద్యా కోర్సులు, బీటెక్ కావచ్చు, లా కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఫార్మసీలు కావచ్చు, అనేక విద్యార్థులు చదువుకోవాలన్నా లేదా ఫీజు కట్టలేని కాలేజీలలో ఒత్తిడి చేస్తుంటే ఇబ్బంది పడాలన్నా ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం దాదాపు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక 2.5 సంవత్సరాల కాలంలో 3,70,000 కోట్ల అప్పు చేసింది. 3,70,000 కోట్ల అప్పు చేసింది. అందులో కాంట్రాక్టర్లకు 79,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చింది గత ప్రభుత్వంలో ఎవరైతే పనిచేసారో. కానీ విద్యార్థులకి 10,000 కోట్లు లేవు దగ్గర, కేవలం 10,000 crores ఇస్తే విద్యార్థులు హాయి ఉంటారు. ఇంకేమైనా కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రతి సంవత్సరం గ్రీన్ ఛానల్ ద్వారా పిల్లవాడు అడ్మిషన్ అయ్యేగానే 50% ఫీజులు ఇస్తాం. అదేవిధంగా 6 నెలలు పూర్తి కాగానే మిగిలిన 6 నెలల ఫీజులు ఇస్తాం. అంటే పిల్లవాడు చదువుతున్న క్రమంలోనే ఎగ్జామ్స్ రాకముందే ఫస్ట్ సెమిస్టర్ అయిపోయే వరకే పూర్తి ఫీజులు ఇస్తామన్న ఈ ప్రభుత్వం ఆ దిశగా పోతలేదు. అదేవిధంగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా సంక్షేమ శాఖ మంత్రి అడుగుతున్నాం, మీరు ఎందుకు విద్యార్థులపై ఇట్లా కక్ష కట్టిరు? ప్రభుత్వం పేద విద్యార్థులను చదువుకోలేదా? బడుగు బలహీన వర్గాల పిల్లలను చదువుకోలేదా? అనేక అంశాలలో మమ్మల్ని వెనుకేయడం జరిగింది. ఒక స్కీములు ఉన్నాయి, బీసీ కార్పొరేషన్ ద్వారా ఎవరైనా యోజనలపై ఓ కారు కొనుక్కుందామన్నా, లేదా ఒక ఇండస్ట్రీ పెట్టుకుందామన్నా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకుందామన్నా, లేదా జేసీబీ కొనుక్కుందామన్నా, ట్రాక్టర్ కొనుక్కుందామన్నా సబ్సిడీ రుణాలు లేవు. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ అనేది కానీ పేరుకు, జీతాలకు, కుర్చీలకు తప్ప అది కార్పొరేషన్ లో ₹1 కూడా కేటాయిస్తలేరు. అంటే మీరు రాజకీయ నిరుద్యోగం నింపడానికి పదవులు ఇస్తున్నారు తప్ప
వాళ్ళకి ఎక్కడ కూడా బడ్జెట్ ఏమి ఏ విధంగా ప్రజలకు సహాయపడతారని చెప్పి మేము నివేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా జీవో నంబర్ 7 రద్దు చేయాలి. అదేవిధంగా గ్రీన్ చదువు ఏదైతే ఫీజు రియంబర్మెంట్స్ వచ్చినప్పుడు జీవో నంబర్ 14 ఉందో అదే విధంగా ముందుకు పోవాలి. ఇంకోటి మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే బీసీలకు ఇచ్చే ఫీజులే కేవలం 35,000 రూపాయలు మాత్రమే. కామన్ ఫీజే 45,000 ఉంటే వీడిచ్చేది 35,000. ఇంటర్మీడియట్ ఇప్పుడు చూసుకుని ఒక్కొక్క కాలేజు దుర్మార్గంగా ప్రభుత్వం వాళ్ళ మీద మానిటరింగ్ లేక ఓ ఇంటర్మీడియట్ పిల్లలందరూ లక్షలు కూస్తున్నారు. కానీ వీడిచ్చేది ఎంత అంటే వానికి 3,500 ఇస్తాడు. అదేవిధంగా డిగ్రీ కాలేజీలో విపరీతమైన ఫీజులు వానికి 14,000 ఇస్తాడు. ఆ ఫీజులు ఇయ్యక కూడా ఇంకా 5 సంవత్సరాలు గడిచిపోతున్నా ప్రభుత్వం నిద్రపోతుందంటే దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఏదైతే అనేక అంశాలలో వెనుకబాటు తన ముందు, ఎందుకంటే 50% సీలింగ్ ఎప్పుడో ఎత్తేసారు. ఈ ఏడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిందో 10% పెరిగిందో ఎవరి జనాభా దామాష ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కేవలం బీసీలకు మాత్రమే వాళ్ళ జనాభా దామాషిక ప్రకారం రిజర్వేషన్ లేవు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా హక్కు కోసం, మా వాటా కోసం, ఎందుకంటే దేశంలోనే 144 కోట్ల జనాభాలో దాదాపు 80,000 కోట్ల జనాభా ఓబీసీలు ఉంటారు. నేనేమంటున్నామంటే అడ్మిషన్ లో అన్యాయం చేస్తారు, లోకల్ బాడీ రిజర్వేషన్ లో, పొలిటికల్ లో అన్యాయం చేస్తారు. మా కాంట్రాక్టులలో ఇక్కడ ప్రభుత్వం ఒక మాట చెప్పింది, మేము రాగానే సివిల్ కాంట్రాక్టుల నుంచి మొదలు పెడితే అన్ని కాంట్రాక్టులలో కూడా మేము 42% బీసీల జనాభా దామోషం ఎక్కడ కూడా అది కనబడట్లేదు. మీరు ఇచ్చిన 421 హామీలు మీరు అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసం బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మాత్రం అధ్యక్షుడు కేంద్ర కమిటీ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ గారికి, జాతీయ యువత అధ్యక్షులు శ్యామ్ కుర్మ గారికి, భాస్కర్ గారికి, తదితర మా నరసింహాచార్య, మా శ్రీనివాచార్య గారికి, అదేవిధంగా కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ వెంకటాచార్య గారికి, బ్రహ్మచారి గారికి, తదితర బీసీ సోదరులకు, విద్యార్థులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక మంచి వ్యక్తి, ఒక సంఘ సంస్కర్త, బీసీల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న జాదుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో మనమందరం పనిచేయడం నిజంగా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇదంతా మేము చూస్తున్నాము మన కోసము, మన పిల్లల భవిష్యత్తు కోసము, రాబోయే మన రేపు పొద్దున ఒక్కొక్కరు ఒక్కొక్క ఆఫీసర్ గా, ఒక్కొక్కరు ఒక్కొక్క మంచి యువతలో తయారవుతారు. మీరందరూ మీ భవిష్యత్తు కోసం అన్న ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో రాత్ర పగలు కాకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన సమస్యల కోసం పోరాటం చేస్తూ మన జాతీయ అధ్యక్షుల గారు, ఆయన నాయకత్వంలో మేమంతా అందరూ కలిసికట్టుగా ఏ ప్రభుత్వాన్ని నిలవేయడానికి ముందుంటున్నాం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అక్కడ బీజేపీ ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం అయినా మన బీసీ సోదరులకు, మన యువకులకు, మన విద్యార్థులకు ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ప్రభుత్వంతో పోరాటం చేసి మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి ముందుంటున్నాడు అన్న. అన్న నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్న ఎన్నో సంవత్సరానికి బీసీ సమస్యలకు పోరాటం చేసే సంఘాలని, కానీ అన్న నాయకత్వం చేపట్టిన తర్వాతనే ప్రభుత్వాలు దిగొస్తున్నాయి. కులగానే జరిపిస్తామని ఒక ఆయన అంటాడు, ఒక ఆయనేమో 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని ఒక ఆయన అంటాడు, ఒక ఆయనేమో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రధానమంత్రి డిక్లేర్ చేశారు. ఇదంతా శుభసూచకం. మన బీసీలకు కానీ మహిళా రిజర్వేషన్ విషయంలో ప్రతి ఒక్కటి అన్న పిలుపు మేరకు పిలుపునిస్తుండనే ప్రభుత్వాలు గడవలు ఆడుతున్నాయి. మనమందరం, మీరందరూ, తమ్ముళ్ళందరూ రాబోయే రోజుల్లో ఒక మంచి ఆఫీసర్ గా, కలెక్టర్ గా, ఇంజనీర్ గా మంచి ఆఫీసర్ కావాలి. మీ భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి. మేము కూడా అన్నతో మాట్లాడు. పేద విద్యార్థులు చదువుకుంటే మాత్రం ఇవ్వనంటున్నారు. దీనికి కారణం ఏంటిగా? పుండు ఎలా ఉందో మందాల పెట్టాలి. ఇవాళ బాధ తెలుసు మనకు. కడుపు నొప్పి లేస్తుంది, నాకు కడుపు నొప్పి లేస్తుంది. నేనేం చేయాలి? టాబ్లెట్ నేను వేసుకోవాలి. కానీ నాకు కడుపు నొప్పి లేస్తుంటే మన వరుణు టాబ్లెట్ వేసుకుంటుంది. తక్కువైతుందా? అగ్ర కులాలకు ఓట్లేసి, అగ్ర కులాలను ముఖ్యమంత్రులను చేసి, అగ్ర కులాలను మంత్రులను చేస్తే మన బతుకులు మారమంటే మారాయి, మన బాధలు వీరమంటే తీరాయి. మనకు ఉద్యోగాలు రావు, ఉపాధి దొరకదు, చదువుకునే అవకాశం దొరకదు, అగ్ర కులాల రాజ్యం అయిపోతుంది. కాబట్టి ఇవాళ మందుగోలి నేను వేసుకునే టైం వచ్చింది. మన పని మనం చేసుకునే సమయం వచ్చింది. ఇప్పటిదాకా వాని తాతకు మన తాత ఓటేసింది, అవునా కాదా? వాళ్ళ తాతకు మన తాత ఓటేసింది. మన తాత కాటికి కాలు చాపే పాయ మన తాత బతుకు ఎందుకు కాకుండా వాళ్ళ తండ్రికి మన తండ్రి ఓటేసిండు.
మన తండ్రి ఆసరా పింఛన్ కోసం రేషన్ కార్డు కోసం ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం. ఇప్పుడు మనం కూడా వాళ్ళ కొడుకు కోటేస్తున్నాం. మరి మన బతుకు మారుతుందా? వాళ్ళ తాత కోటేసినా తాత బతుకు మారదా? వాళ్ళ అయ్య కోటేసినా మన అయ్య బతుకు మారదా? ఇప్పుడు మళ్ళా మనం ఆలోచించకుండా గుడ్డిగా వాని కొడుకు ఓటేస్తే మన బతుకు మారదు. ఇవాళ ఏమైతుంది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ పోతే కేటీఆర్, చంద్రబాబు నాయుడు పోతే లోకేష్ బాబు, తర్వాత ఇంకొక రెడ్డి పోతే ఇంకొక రెడ్డి, లేకపోతే రాజీవ్ గాంధీ పోతే రాహుల్ గాంధీ. ఇట్లా వారసత్వ రాజకీయాలు. ఇంకో వైపు మీరు సినిమాలలో చూడండి, నాగేశ్వరరావు పోతే నాగార్జున, నాగార్జున పోతే నాగ చైతన్య, కృష్ణ పోతే మహేష్ బాబు, మహేష్ బాబు పోతే ఇంకొక ఆయన ఓ బచ్చగారు తయారవుతాడు. ఇట్లా సినిమాలలో కూడా వారసత్వ రాజకీయాలు, మొత్తం వారసత్వ రాజకీయాలు, వారసత్వ నటనలు, వారసత్వ హీరోలు వాళ్ళందరూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? వినాయకులు పెట్టే దగ్గర మనం ఉంటున్నాం. మండపాల దగ్గర ఎవర్రా? వినాయక మండపాల దగ్గర విండోలు ఎవరు? మనమే. బోనాల పండుగ రోజు పోతరాజు వేషాలు వేసేది ఎవరు? మనమే. నాయకుడు వస్తుందంటే ఎల్బీ నగర్ లో బైక్ ర్యాలీ తీసేది ఎవరు? మనమే. అదేవిధంగా నాయకుని జిందాబాద్ కొట్టేది ఎవరు? మనమే. నాయకుని భుజాల మీద ఎత్తుకొని తిరిగేది ఎవడు? మనమే. నాయకునికి వంగి వంగి దండాలు పెట్టుకుంటా అయ్యా అప్ప సారు అని చెప్పి వంగి వంగి దండాలు పెట్టేది మనమే. మరి మన బతికిప్పుడు మారాలి. వాళ్ళేమో ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళ ఫ్లెక్సీలు వేసి ఎల్బీనగర్ చౌరస్తల, కర్మగఢ్ చౌరస్తల, ఇవాళ అల్వాల్ చౌరస్తల, అదే విధంగా ఎక్కడ చౌరస్తలలో అక్కడ పెద్ద పెద్ద రెడ్డి ఫోటో వేసి, పెద్ద పెద్ద చౌదరి ఫోటో వేసి, పెద్ద పెద్ద రావు ఫోటో వేసి బీసీ విద్యార్థి యోజనలో రాష్ట్ర సమావేశానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు అన్న నిరంతర పోరాట యోధుడు జాజుల సింహ గారికి, కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచల శ్రీనివాస్ గారికి, అలాగే కేంద్ర కమిటీ అధ్యక్షులు విక్రమ్ గారికి, భాస్కర్ గారికి, అలాగే మన సోదరులు వరుణ్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకు, అలాగే విద్యార్థి యోజన నాయకులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఒక 2 సంవత్సరాలుగా ప్రభుత్వాలకు, రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ ముచ్చెంతలు పట్టిస్తూ బీసీ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకుపోవడం జరిగింది జాగ్రత్త. ఎందుకంటే బీసీలకి మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ప్రతి ఒక్క ప్రభుత్వం చెప్పడం, ఎలక్షన్లలో వాళ్ళ పబ్బం గడుపుకోవడం, ఎలక్షన్లో గెలవడం, దాని తర్వాత బీసీలను మోసం చేయడం. దీనికి వాళ్ళు మోసం చేయడానికి కారణం, పరోక్ష కారణం కూడా కొంత బీసీలే. ఎందుకంటే అన్న ఎన్నోసార్లు చెప్తారు, కాలుర గొడ్న చెయ్యిన గొడ్న అక్కడికి పీక తీసుకున్నా కూడా మనము సపోర్ట్ చేయకపోతే, మనం ఎదిరించకపోతే, మనం పోరాటం చేయకపోతే మనల్ని గొంతుల నుంచి చంపేస్తారు. అట్లా ఈ పార్టీలు వాళ్ళు గెలవడం కోసం ఎన్నో అబద్ధాలు చెప్పి, ఎన్నో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి గద్దెనెక్కుతున్నారు. ఒకరు బీసీలకి రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసానని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకోలేమో ఇప్పుడు ఎల్లుండి మన పెద్ద ఆయన ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు కదా, ఇందాక అన్న చెప్పినట్టు ప్రధానమంత్రి గారికి జాజుల శ్రీనన్న 10 ప్రశ్నలు వేసిండు. నిజంగా కూడా నేను ఈ సభ వేదిక సందర్భంగా అడుగుతున్నాం, ప్రధానమంత్రి గారు నిజంగా దాంట్లో ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పాలి. వ్యక్తిగతంగా మీరంతా అందరూ అభిమానిస్తాం మోదీ గారు అంటే, మరి బీసీని ఏం పాపం చేసింది మీకు అని అడుగుతున్నాం మేము. బీసీలకి బడ్జెట్ ఎందుకు ఇయ్యారు? బీసీలకు మంత్రిత్వ శాఖ ఎందుకు ఇయ్యారు? నిజంగా మీరే అన్నమాట కదా, జనగణనలో బీసీలను కూడా లెక్కిస్తాము, కులగణన చేస్తాము అని చెప్పి.
మరి ఎస్సీ ఎస్టీ సోదరులతో పాటు బీసీలు ఒక్క లైన్ పెడితే బీసీల లెక్కలు వస్తాయి కదా. మీరు తలుచుకుంటే బీసీల తర్వాత మారుతాయి కదా. మరి మీరు తలుచుకుంటే బీసీలకు మంత్రిత్వ శాఖ వస్తుంది కదా. మీరు తలుచుకుంటే బడ్జెట్ లో ఒక సపరేట్ బడ్జెట్ అలికేషన్ అవుతుంది కదా. మరి మీరు ఎందుకు తలుచుకోవట్లేదు? విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వాలారా విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వాలారా మేమెంతో జాజుల సిద్ధన్న గారి నాయకత్వం జాజుల సిద్ధన్న గారి నాయకత్వం సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని ఓటు మనదే ఓటు మనదే మేమెంతో